హాయ్! మరొక ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌తో అయితే మీ ముందుకి వచ్చేసాను. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని మీరైతే 20 మినిట్స్‌లో ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి బయట ఫుడ్ అంటే లైక్ షవర్మా, ఎగ్ రోల్, ఫ్రాంకీస్ ఇలాంటివి తినాలనిపిస్తాయి కదా! అలా ఉన్నప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేనైతే 4 బాయిల్డ్ ఎగ్స్‌ని సన్నగా కట్ చేసేసుకున్నాను. అలాగే 1 ఆనియన్, 1 టొమాటోని కూడా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కారం, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, ఆరిగానో ఒక హాఫ్ స్పూన్ వేసాను. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా! వాటినైతే గ్రేట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనము చీజ్ అంతా గ్రేట్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనకి వ్రాప్స్ ఉంటాయి కదా బయట, మీరు ఇది వ్రాప్తో అయినా చేసేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంట్లో చపాతీ ఉంటుంది కదా లెఫ్ట్ ఓవర్ చపాతీతోటి అలా కూడా ఈ రెసిపీని అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి. నేనైతే మంచిగా వ్రాప్ మీద మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ని పెట్టేశాను. మనకి బయట తిన్న ఎగ్ రోల్ లాగా అదే ఫీల్ రావడం కోసం నేను ఇక్కడ లెట్యూస్ కానీ లేదా క్యాబేజ్ ఉంటుంది కదా లేయర్, అదైనా పెట్టొచ్చు. నా దగ్గర లెట్యూస్ లేక నేనైతే క్యాబేజ్దే ఒక లేయర్ తీసేసి పెట్టేశాను. మంచిగా మనం పైన కూడా తురిమి పెట్టుకున్న చీజ్ని వేసేసుకొని వ్రాప్ లాగా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఒక బటర్ క్యూబ్ వేసేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న వ్రాప్స్ని మంచిగా 2 సైడ్స్ మనమైతే ఫ్రై చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా లో క్యాలరీస్తో ఉన్న ఎగ్ రోల్. ఇన్స్టెంట్గా మీరైతే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి క్యాలరీస్ 290 ఉంటాయి. ప్రోటీన్ 23 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 18 గ్రామ్స్, ఫ్యాట్స్ 19 గ్రామ్స్, అలాగే ఫైబర్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరైతే ఈ లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి.